ఈలోగా మీరు నాతో పూజ చేయించండి, తను వచ్చేస్తుంది. ఇదేదో తేడా పెళ్లిలా ఉంది. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానా ఏంటి? కరెక్టే పూజారి గారు, మీరు కరెక్ట్గానే ఇరుక్కున్నారు. చక్కగా పెళ్లి చేసేవే అనుకో సంభావం తీసుకుని వెళ్ళిపోతారు. తెలివితేటలు చూపించావే అనుకో నీకే సంబంధం లేకపోయినా వాళ్లతో పాటు పోతావు. తీసుకోండి, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః. డాడీ, రే గోపి, నీకిప్పుడు అంత సీన్ లేదమ్మా. మీరెవరినైనా కొట్టాలని చూస్తే వాళ్ల తలలు ఎగిరిపోతాయి. మర్యాదగా కూర్చో, పెళ్లి చూడాలి కదా. సృజన, నువ్వెళ్ళి పెళ్లి కూతురులా రెడీ అవ్వమ్మా బంగారం. బావా, ఇది నీకు అసలు ధర్మమేనా చెప్పు? నువ్వు మా మనిషి అనుకున్నాం, కానీ నువ్వు ఇంత నాటకం ఆడతావా? అసలు మమ్మల్ని ఇంత మోసం చేయాలనుకుంటావా? నీకు దండం పెడతాను బావా, డాడీని మమ్మల్ని ఏమి చెయ్యకు, వదిలే బావా, ప్లీజ్ బావా. చూడు సృజన, కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పుడు నువ్వెన్ని డైలాగులు చెప్పినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతే, అండ్ ఇట్స్ ఫైనల్. నువ్వు అర్జెంటుగా వెళ్ళి రెడీ అవ్వు. అరే, నీకు నువ్వు రెడీ అవ్వలేవు కదా, నిన్ను ఎవరు రెడీ చేస్తారు? సమయానికి వజ్ద కూడా కనిపించట్లేదు. ఆ బుట్టాయి గూడెం అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. తారా, నువ్వు సృజనను రెడీ చేయి. తొందరగా వెళ్ళండమ్మా, ముహూర్తం దాటిపోతుంది. తారా, గదిలోకి వెళ్ళాక సృజనను తప్పించడానికి నీ తెలివితేటలేమన్నా చూపించావే అనుకో, ఇక్కడ వీళ్ళందరూ చచ్చిపోతారు. అందుకని తొందరగా రెడీ చేసి తీసుకురా. రేయ్, మన హీరో గారిని కట్టేసి కూర్చోబెట్టండ్రా. తారా, ఇక నీ పనైపోయింది. నువ్వెళ్ళక్కడ కూర్చో, మా వాళ్ళని కట్టేస్తారు. రై, కట్టేయనరా దాన్ని కూడా. సృజన, నువ్వేంటి అలా నిలబడ్డావు? వచ్చి కూర్చో. తీసుకోండి బాబు. అమ్మా, అక్షంతలు తీసుకో. రే దుర్మార్గుడా, నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నాను రా. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను. నా కూతురి జీవితాన్ని మాత్రం నువ్వు బుగ్గిపాలు చేయకురా. నువ్వు దాని మెడలో తాళి కట్టుకురా, దాన్ని వదిలేరా.
ఏంటి మా వదిలేసేది? నీకు సంగతి తెలుసా? ఆ ఇంద్ర తమ్ముడు బద్రిని గోపి చంపలేదు, నేనే చంపేశాను. ఆ రోజు నీ కూతురు గోపి బయటకెళ్లారు కదా, వీళ్ళెందుకు వెళ్లారా అని వాళ్ళని వెతుక్కుంటూ నేను వెళ్ళాను. అప్పుడే ఆ బద్రి సృజనని ఇబ్బంది పెట్టాడని నాకు తెలిసింది. తర్వాత ఈ గోపి వాణ్ణి తోసేశాడు. అప్పుడే వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా తార అక్కడికి వచ్చింది. అక్కడ తారని బెదిరించి వాడి గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు. వాళ్ళెవ్వరికీ తెలియకుండా నేను ఫాలో అయ్యాను. అక్కడి వాణ్ణి కసి తీరా పొడిచి చంపేశాను. సృజన వైపు కన్నెత్తి చూసినందుకే వాడి పనైపోయింది. నీ కూతురంటే అంత ప్రేమ నాకు, దాన్ని వదిలేస్తానని ఎలా అనుకున్నావు మావయ్యా? సృజనకి అందం ఉంది, అంతకు మించిన ఆస్తుంది. ఇంతకు మించి ఏ మగాడికైనా కావలసిందేముంటుంది? అందుకే సృజన నాకు కావాలి, నేను వదలను. మీరేంటి, నేను చెప్తుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? అలా వింటున్నారు? పెళ్లి జరిపించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేశానః. పంతులు గారు, శాస్త్రీయంగా జరగడానికి ఇది ముహూర్తాలతో పెట్టుకున్న పెళ్లి కాదండి. మూడంలో జరుగుతున్న పెళ్లి. 3 ముళ్ళు వేయించేసేయండి, సరిపోతుంది. అలాగే బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయోబలం తదేవ లక్ష్మీపతేంఘ్రియే స్మరామి. ఓం సర్వమంగళమాంగళ్య ధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హే. రండి మేడం, కరెక్ట్ టైంకి వచ్చారు. చూసారు మేడం, మీ తమ్ముడిని చంపిన గోపి ఎంత పని చేశాడో. గోపిని మీకు అప్పగిద్దామని వస్తుంటే నన్ను కొట్టాడు మేడం. గోపిని అరెస్ట్ చేయండి మేడం, మీ తమ్ముడిని చంపింది వీడే.